కాళియే నమః. ఓం మధుర కాళియే నమః. ఎక్కడికి వెళ్ళిపోయావు రాజ్? ఫోన్ చేస్తాను. The number you are calling is currently switched off. స్విచ్ ఆఫ్. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? The number you are calling is currently switched off. ఓం మధుర కాళియే నమః. ఓం మధుర కాళియే నమః. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఓం స్వాహ. అత్తమ్మా, అత్తమ్మా. ఏంటమ్మా? అత్తయ్య, రాజ్ గదిలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలీదమ్మా. ఏ నీకు చెప్పలేదా? లేదత్తమ్మా, నాకేం చెప్పలేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళాలి కదా. ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీపా, నీకేమైనా చెప్పి వెళ్ళాడా? లేదత్తా, నాకు బావ సాయంత్రం నుంచి అస్సలు కనిపించలేదు. ఇందాక గంట క్రితం నేను వెతికానమ్మా. కనిపించలేదు. గంట నుంచి ఇంట్లో లేడా? అదే ఈ టైంలో. ఇదెందుకు నాకు కరెక్ట్ అనిపించడం లేదత్తయ్య. అర్ధరాత్రి బయటికి వెళ్ళేటట్లయితే చెప్పి వెళ్ళాలి కదా. నేనేమైనా వద్దు అని చెప్తానా? ఇంటికి వచ్చే వరకు ఇంక నాకు నిద్ర వస్తుందా? పగలంటే ఇంటికి సేఫ్గా వస్తాళ్లే అని అనుకోవచ్చు. అసలే శివగామి చేతబడులు అవి చేయిస్తుందని మీరే చెప్తున్నారు. నాకు అది ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఒకవేళ పొరపాటున అలాంటిదేదైనా చేసి రాజ్కి ప్రమాదం కలిగిస్తే? పెళ్లికి ముందంటే వేరు. ఓ, ఇప్పుడు నేను ఉన్నాను కదా. నేను తన గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా కోసమైనా ఆలోచించాలి కదా అత్తమ్మా. అయ్యో, అది ఎప్పుడు అలా చెయ్యడమ్మా. పెళ్లికి ముందు కూడా టైంకి ఇంటికొచ్చేసేవాడు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. నేను బలవంతంగా వెళ్ళి ఫ్రెండ్స్ని కలువు అని పంపించేదాన్ని. ఏదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళుంటాడు. తర్వాత ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముందంటే మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకోడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఛార్జింగ్ లేదు, మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసేవాడు. వాడికి నేను చెప్తూనే ఉంటాను, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకో, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకో అని. నా మాటే వినడు. ఏదేమైనా ముందు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి కదా అత్తయ్య. కనీసం ఇప్పుడు ఫోన్ కనెక్ట్ అయ్యి నాకు సమాధానం దొరికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను అసలు ఏమనుకోవాలి? నాకు అసలు నిద్రలా పడుతుంది. ఇది కూడా ఫస్ట్ టైం ఏం కాదు. అక్క, బావ ఎప్పుడు తప్పుగా ప్రవర్తించుడు. నేను ఎన్నిసార్లు బయటకు డిన్నర్కు తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్ళలేదు. ఏదో పని మీద వెళ్ళి ఉంటాళ్లే. నీకు అవన్నీ తెలీదు. నువ్వు ఊరుకో. నేను బయటికి వెళ్ళి చూసొస్తాను అత్తమ్మా. అయ్యో, ఈ టైంలో నువ్వెందుకమ్మా? నేను ఆదితో మాట్లాడతానుగా. నేనే ఆదికి చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పి వెళ్ళమని చెప్తాను. రాత్రిపూట పనులు పెట్టుకోవద్దు అని ఆది కూడా చెప్తాను. సరేనా? సరే అత్తయ్య, కనీసం బయట దాకా వెళ్ళి కారు చూసొస్తాను. నువ్వెందుకమ్మా? ఏ దీపా, వెళ్ళి ఒకసారి కారుందేమో చూసిరా. నేనా? వెళ్ళి రావే. ఒకవేళ కారున్నా ఫ్రెండ్ కారులో వెళ్ళుండొచ్చుగా. ఏంటత్తమ్మా అంతా అనుమానాస్పదంగా ఉంది. రాజ్ ప్రవర్తన కూడా నాకు అర్థం కావడం లేదు. అత్తా, బయట బావ కారుంది. బయట కారుందా? నువ్వేం ఆలోచించొద్దు. నేను ఆదితో ఉదయం మాట్లాడతాను. పదమ్మా, నేనీతో వస్తాను.